ఇప్పుడు మనమైతే అల్లూరు సీతారాం జిల్లా పాడేరులో ఉన్నామన్నమాట. పాడేరు మెయిన్ సెంటరు అది మనకి ట్యాచ్ ఉంది. ఏ ట్యాచ్ అది? అంబేద్కర్ ట్యాచ్ సెంటరు నాలుగు జంక్షన్ దగ్గర. మనకైతే ఇక్కడ మన సీఎం గారు నారా చంద్రబాబు గారు గవర్నమెంట్ ఆదేశ ప్రకారం ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. 5 రూపాయలకి చక్కటి భోజనం. చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాల్లో వారి హాస్పిటల్ పనులకు వచ్చిన ఇక్కడ దగ్గరలోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, చాలా పెద్ద హాస్పిటల్. అలాగే పాడేరు, ఉక్కుంపేట, పెద్దబయలు, దుమిరిగూడ ఈ చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి, గలగండ మొత్తం అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ భోజనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సౌఖ్యంగా 5 రూపాయలకి చక్కటి భోజనం అందిస్తున్నారు. మనం వాళ్ళ మాటలో తెలుసుకుందాం ఎలాగిస్తున్నారు ఇటమ్మా. అమ్మ ఎలా ఉంటుందమ్మా క్వాలిటీ? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. వెళ్ళకొచ్చారు ఫుడ్ చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది సార్. ఓకే. అండ్ జనాలు కూడా చాలా బాగా వస్తున్నారు. రోజు రోజు పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు. జనాలు రోజు రోజుకి పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు. ఓకే. కూడా బాగానే ఉంటుంది. 5 రూపాయల భోజనం మాటే కానీ అందరూ కట్టుగా తిని వెళ్తున్నారు. అంటే మాట అయితే 5 రూపాయలు కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఓకే. ఇంట్లో ఫుడ్ కూడా సరిపోదు. అంత బాగుంది ఫుడ్. అంటే భోజనం అందించలేకపోతున్నారు, అయిపోతున్నారు. ప్లస్ ఏంటంటే అయిపోయి కొద్ది ఇంకా జనాలు వస్తున్నారు తప్ప ఇంకా అంటే టైం అది భోజనాలు లిమిట్ అయిపోయినా టైం అయిపోయినాక అలా వస్తూనే ఉన్నారు. ఓకే. చక్కగా ప్రజలందరూ అందుతుంటారు. అంటే గిడ్డి ఈశ్వర్ గారు ఓపెనింగ్ వచ్చారు, ఆవిడ కూడా చెక్ చేసుకున్నారు ఎలా జరుగుతుంది. ఇక్కడ స్థానికులు టీడీపీ కార్యకర్త గిడ్డి ఈశ్వర్ మేడం గారు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని పనులు ఎలా జరుగుతున్నాయి. ఆవిడ హ్యాండ్ ఓవర్లో, మరి ఇది టీడీపీ ప్రభుత్వం, మరి ఆవిడ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి ఆవిడ కూడా చక్కగా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షించి దీని పట్ల ఎలాగుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది, అంటే యాజమాన్యం ఎలాగుంది, భోజనాలు ఎలాగిస్తున్నారు, మొత్తం అన్ని కూడా చెకింగ్ అవుతుంది. చాలా చక్కగా ఉంది అన్నారు. మీకు ఎలాగనిపిస్తుంది అమ్మ ఎలాగొచ్చారు? అమ్మ 5 రూపాయల భోజనం ఎలాగనిపిస్తుంది? ఇంట్లో కంటే బాగానే ఉంది, చక్కగా తింటున్నారు ప్రజలందరూ కూడా కడుపు నిండా. రండి మీరు రండి. మీది ఏ ఊరండి? ఇక్కడికి వచ్చారు. ఏ ఊరండి మీది? కొత్తపాడేరు. ఇటు సైడ్ వస్తుంది కొత్తపాడేరు. ఓకే, కొత్తపాడేరు. మీకు ఎలాగనిపిస్తుంది 5 రూపాయల భోజనం? 5 రూపాయలకి ఏమి రావట్లేదు, టీయే రావట్లేదు అంటారు. టీయే 10 రూపాయలు. ఏజెన్సీలో ఒక 100 రూపాయలు పెట్టి భోజనం కొనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే మనకి 5 రూపాయలకి పెడుతున్నారంటే మరి మనం అనుకోవాలి. నిజంగా ఆ విషయంలో అయితే నిజంగా మన నారా చంద్రబాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చక్కగా, అలాగే ఏ జిల్లా ఎమ్మెల్యేలు అధికారంలో చాలా చక్కగా భోజనాలు జరుగుతున్న ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా వచ్చి సంతోషంగా తిని కడుపు నిండుగా వెళ్తున్నారని ఇక్కడ మొత్తం అంటే పబ్లిక్, అంటే మనం అంటుంది కాదు, పబ్లిక్ చెప్తున్నారు ఆ రకంగా ఎలా ఉంటుందని. ఓకేనా, రైట్.